మరి విశ్వాసంలో అభివృద్ధి చెందేవారు చెప్పుకోవాల్సిన మాట ఏంటి? నేను ఇతరులకు కనికరిస్తున్నాను, ఇతరులకు సహాయం చేసే స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు అని దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతలు చెప్పాలి. అట్టి స్థితి నాకు ఇచ్చాడు అని. మరి అట్టి స్థితి దేవుడు ఒకటి ఇవ్వకపోతే ఏం చేయాలి? ప్రార్థించాలి. నాయన, నేను నీతి క్రియలు చేద్దామంటే చేతిలో రూపాయి కూడా మిగలటం లేదు, నేను ఎక్కువగా చేయాలనుకుంటున్నా, కాబట్టి నా ఆర్థిక స్థితిని పెంచు అని అడగవచ్చు. అలా కాకుండా నా ఆర్థిక పరిస్థితిని పెంచు, నేను అది వ్యర్థమైన వాడికి ఖర్చు పెడతాను, జనాన్ని సంతోష పెడతాను అని అడగొచ్చు ఆ ప్రాంతంలో. అటువంటి వ్యక్తులకి డబ్బులు నిలబడవు, చిల్లు చర్చలో వేసినట్లే. దేవుడిని బాధ పెట్టి దేవుని యొక్క పనులు నిర్లక్ష్యం చేసే వ్యక్తులకు దేవుడు ఆర్థిక సహాయం చేస్తాడా? చెయ్యడు. వారు ఇంకా చెడిపోతారు కాబట్టి చెడిపోయే వ్యక్తులకు దేవుడు ఆర్థిక